సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 2.0 అనే ఒక ట్రెండింగ్ను చూస్తూ ఉన్నాము. సో ఎన్నో సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూస్తూ ఉన్నాము. 1974లో ఈ రైల్వే స్టేషన్ నిర్మించినట్టుగా తెలుస్తుంది. అప్పటి నిజాం కాలంలో కూడా. సో అప్పటి నుంచి కూడా ఈ రైల్వే స్టేషన్ పునరుద్ధరించుకుంటా ఉన్నది. దాదాపు ఇప్పుడు పెద్ద ఎత్తున మరోసారి రైల్వే స్టేషన్కి సంబంధించి కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను చూసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. చూస్తుంటే కూడా కళ్ళు చెదిరిపోయే విధంగా ఉన్నది. ఎక్కడా లేని విధంగా, దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా చాలా మంచి పద్ధతిలో కూడా ఈ రైల్వే స్టేషన్ని నిర్మిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాదాపు 714 కోట్లతో కూడా ఈ రైల్వే స్టేషన్ని పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇందులో చాలా పద్ధతులను తీసుకొచ్చారు. ప్రయాణికులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా లిఫ్ట్లు కావచ్చు, అదేవిధంగా ఎక్సలేటర్ కావచ్చు, సో చాలా వరకు కూడా వాకింగ్ ట్రాక్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇటు చుట్టూ ఇటు మెట్రో కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, అదేవిధంగా అటు బస్ స్టాప్స్ కావచ్చు, రెత్తిఫైల్ పక్కనే ఉంటుంది కదా. సో అట్లాంటి వాటికి ఇబ్బంది కలగకుండా ఈ కనెక్టివిటీని ఈ రైల్వే స్టేషన్ చుట్టూ అంతా కూడా పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు. సో వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అన్ని సదుపాయాలకు సంబంధించి ఇటు మెట్రోకి వెళ్ళే వాళ్ళు మెట్రోకి వెళ్ళొచ్చు, అటు ఎంఎంటీఎస్కి వెళ్ళే వాళ్ళు ఎంఎంటీఎస్ దానికి వెళ్ళొచ్చు, ఇటు బస్ స్టాప్ల కోసం వెళ్ళేవారు కూడా, బస్సు కోసం ప్రయాణించేవారు కూడా ఇక్కడ రైల్వే స్టేషన్ దిగి వెంటనే ఆ వాకింగ్ ట్రాక్ ద్వారా కూడా అక్కడ వెళ్ళిపోవడానికి, అంటే అన్ని సదుపాయాలు ఇందులో ఏర్పరుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు 2 ఫ్లోర్ల వరకు కూడా పక్కనే 2 ఫ్లోర్ల వరకు కూడా పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 వరకు కూడా 2 వీలర్స్ ఇందులో పార్క్ చేసుకునేటట్టుగా, దాంతోపాటు కార్స్ని కూడా ఇక్కడ పార్క్ చేసుకునేటట్టుగా, ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా కూడా ప్రయాణికులకి సరైన మౌలిక సదుపాయాలు అందించే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని తీర్చిదిద్దుతూ ఉంది రైల్వే స్టేషన్ని. గతంలో మనం చూస్తూ ఉన్నాము, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే చాలా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం ఉంటుంది. చాలా వరకు కూడా అంటారు దొంగలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం గతంలో, ఏ విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దొంగతనాలు జరుగుతున్నాయనే దాని మీద కూడా. సో ఇప్పుడు అట్లాంటివి ఏమీ జరగకుండా ప్రతి ఏరియాకి సీసీ ఫుటేజ్లు కావచ్చు, సీసీటీవీలు కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ కావచ్చు, అవన్నీ కూడా ఏర్పరిచారు. మొత్తం భారీ ఎత్తున నిఘాతోని ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా పునర్నిర్మాణం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో పార్కింగ్ కూడా ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా చాలా వరకు కూడా ఈ 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం మనం చూసాము. సో రాంగ్ రూట్లో పెట్టినా, లేకపోతే వేరే రైల్వే స్టేషన్ పక్కన ఎక్కడ పెట్టినా కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. కానీ ఇప్పుడు అట్లాంటి ఏమీ లేకుండా దీనికి పార్కింగ్ కూడా సపరేట్గా కొన్ని బ్లాక్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడ పార్కింగ్కి కూడా అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దాదాపు 90% కూడా ఈ పనులన్నీ కూడా పూర్తి అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. చూడొచ్చు, మనం చూస్తున్నాము. ఇది ఫ్రంట్ గేట్కి సంబంధించి, ఇది ఎగ్జిట్ గేట్కి సంబంధించి నిష్క్రయమానాలు అనేది కనిపిస్తూ ఉంది కదా మనకి. సో ఇది ఎగ్జిట్ గేట్కి సంబంధించినటువంటి రూటు. ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఎంట్రీకి సంబంధించినటువంటి గేటు. మనం బయట నుంచి వీడియో తీస్తూ ఉన్నాము. లోపలికి వెళ్ళడానికి వారు పర్మిషన్ ఇవ్వట్లేదు. కొంత లోపల కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మనల్ని పంపించలేదు. సో ఇక్కడ నుంచే తీస్తూ ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, ఎయిర్పోర్ట్ కంటే ధీటుగా మనం చూస్తూ ఉన్నాము ఈ రైల్వే స్టేషన్ని. చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది విజువల్లో కూడా. పైన కూడా చూడొచ్చు రూఫు, లైట్స్తో కూడా రాత్రి సమయంలో చూస్తే ఎక్కడైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చామా అనే మనకు భావన కలుగుతుంది. అంత తీరుగా ఈ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. సో అక్కడ ఇది ఫ్రంట్ గేట్కి సంబంధించి, ఇది ఎగ్జిట్ గేట్కి సంబంధించి కూడా ప్రయాణికులు ఈ రూట్ నుంచే కూడా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళినాక లెఫ్ట్ సైడ్లోనే మనకి లిఫ్ట్లు ఉంటాయి. లిఫ్ట్ ద్వారా పైకి వెళ్తారు. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం అంతా కూడా కౌంటర్ సెక్షన్ టికెట్లకు సంబంధించి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఈ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇంకో ఎక్సిలేటర్ ద్వారా, లిఫ్ట్ల ద్వారా కూడా వెళ్ళడానికి మంచి పద్ధతిలో, అంటే ప్రయాణికులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కూడా ఇదంతా కూడా నిర్మించినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో చూడొచ్చు, ఇంకా ఆల్మోస్ట్ ఒక 10% వర్క్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇది మనం ఫ్రంట్ వ్యూ చూస్తూ ఉన్నాం. ముందు అది ఏదైతే ట్రీస్, చెట్లు కావచ్చు, అదంతా కూడా ఇక్కడ మొత్తం కూడా వాటర్ పాండ్స్ కూడా పెడతారనేది కూడా తెలుస్తూ ఉన్నది. సో దానికోసం ఈ వర్క్స్ అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఒకసారి రూఫ్స్ ఇవన్నీ కూడా చూసినట్లయితే ఎయిర్పోర్ట్ కంటే ధీటుగా ఇక్కడ నిర్మించారనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో ఇక్కడ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటేనే మనం చూస్తూ ఉంటాము, చాలా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతము. చాలామంది కూడా ఇక్కడ నుంచే ప్రయాణం చేస్తూ ఉంటారు. వివిధ రాష్ట్రాలకు వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఈ ట్రైన్ సౌకర్యం ద్వారానే వారందరూ కూడా, ప్రజలందరూ కూడా ప్రయాణించేటటువంటి అవకాశం ఉంటుంది. సో దాదాపు 180 ట్రైన్లపై కూడా ఇక్కడ ట్రైన్స్ అనేది నడుస్తూ ఉంటాయి. దాంతోపాటు
1,50,000 వరకు కూడా ప్రయాణికులు కూడా ఎక్కడి నుంచి ప్రయాణించేటటువంటి నేపథ్యం ఉంటుంది. సో ఇన్ని రోజులు కూడా ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా చిన్నగా ఉండడం, అంటే ఇక్కడ ఉన్నటువంటి జనాలకు సరిపోకపోవడం వల్ల జనాలు కూడా ఎంతో ఇబ్బంది పడేది. ఒక ఎక్సిలేటర్ సంబంధించి ప్రయాణించడంలో కూడా, అంటే వెళ్ళడానికి దాంట్లో కూడా చాలామంది ఎక్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో దాదాపు ఒక 30 వరకు కూడా ఎక్సిలేటర్లు మరి నిర్మిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా లిఫ్ట్ కూడా ఒక 25 నుంచి 30 వరకు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రతి ప్లాట్ఫామ్కి ఒక సరైన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. సో అంటే ఎక్కడ లేని విధంగా, ఎక్కడ చూడని విధంగా ఈ రైల్వే స్టేషన్ అంతా కూడా పునర్నిర్మాణం చేయబడతా ఉన్నది. మరికొద్ది రోజులని దాదాపు, అంటే అధికారులు చెప్తా ఉన్నారు, ఈ 2026 డిసెంబర్ లోపటిని ఈ పునర్నిర్మాణం పనులన్నీ కూడా పూర్తి అవుతాయి, ఓపెనింగ్ ఉంటుంది అనే దాన్ని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ సంబంధించి కూడా అన్ని రైల్వే స్టేషన్లను పునర్నిర్మాణం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా పునర్నిర్మాణం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఒకసారి పార్కింగ్కి సంబంధించినటువంటి అవి కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. అక్కడికి పర్మిషన్ ఉందని చెప్తా ఉన్నారు, అక్కడికి వెళ్ళి కూడా మనం వీడియో తీసే ప్రయత్నం చేద్దాం. లోపలికి మాత్రం వెళ్ళడానికి పర్మిషన్ లేదు. సో మరోసారి కూడా ప్రయత్నం చేద్దాం, లోపలికి వెళ్ళి మీ అందరికి కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. కానీ ఇప్పుడు మాత్రం ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రం మనకు తెలుస్తూ ఉన్నది. ఈ డిసెంబర్ లోపలనే ఈ రైల్వే స్టేషన్ని ఓపెన్ చేస్తారు, ప్రారంభం కాబోతా ఉంది అనే దాన్ని కూడా తెలుస్తూ ఉంది. ప్రజలందరికీ కూడా శుభవార్త అని చెప్పుకోవచ్చు, ప్రయాణికులందరికీ కూడా శుభవార్త అని చెప్పుకోవచ్చు. చాలామంది ఈ రైల్వే స్టేషన్ ద్వారానే ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి, సో ఇప్పుడు ఈ కొత్త విధానాన్ని, కొత్త పద్ధతిలో ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ రైల్వే స్టేషన్ ద్వారా కూడా త్వరలోనే ప్రజలందరూ కూడా ప్రయాణం చేయబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఆ పార్కింగ్ సంబంధించి కూడా ఒకసారి మనం ఆ డీటెయిల్స్ ఏందనేది వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ పేరే శ్రీరామమ్మ. శ్రీరాములు. ఎట్లా అనిపిస్తుంది కొత్త రైల్వే స్టేషన్? ఎక్స్ట్రాడినరీ, మరి మాటలు నేను చూడగానే అదే స్పందించాను. బట్ మరి ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ లెక్క అనిపిస్తుందా? అలాగే ఉంది, ఇంచుమించు అలాగే ఉంది. కొత్తలు ఎవరైనా అయితే అలాగే అనుకుంటారు. ఇది వరకు నేను వచ్చాను కాబట్టి నాకు ఐడియా. సో ఎక్సిలేటర్లు, లిఫ్ట్లు అవన్నీ ఉన్నాయంటున్నారు కదా మీలాంటి వాళ్ళకి? అంటే లోపల నేను ఇంకా చూడలేదు. అవన్నీ ఏర్పాటు చేసిరట మొత్తం, లిఫ్ట్లకు సంబంధించి ఎక్సిలేటర్ అవన్నీ కూడా. సో ప్రజలకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా. మరి ఎలివేషన్ బాగుంది. అది ఎలివేషన్ మీరు అన్నట్టుగా ఎయిర్పోర్ట్ లా కనబడుతుంది. సో ఇప్పుడు వైజాగ్ లో భోగాపురం తయారు చేశారు, అలాగా ఆ వేలో కనబడుతుంది. భోగాపురం కూడా ఓపెన్ అయింది కదా అక్కడ. అది పాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎట్లా ఉండే, ఇప్పుడు దీన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా ఇది బాగుందండి. ఇది కూడా ఎక్స్టెన్షన్ చేసినట్టుకున్నారు, చేశారు. ఇది బాగానే ఉంది. అవుట్స్కట్స్ ఇది వరకు అంతే మరి లేదు. ఏదైనా మరి ఇంకా నాంపల్లి మెయిన్ అది కూడా చాలా సార్లు వెళ్ళాం. నాంపల్లి రైల్వే స్టేషన్ అదేనా? హైదరాబాద్ అన్నిటికంటే పెద్ద సికింద్రాబాద్. అదే మెయిన్ ఇది. బట్ అది కూడా సెకండ్ స్టేషన్ కింద వస్తుంది కదా. ఎట్లా అనిపిస్తుంది పనులన్నీ కూడా? నేను చూడగానే ఏంటో కడుతున్నారు ఎయిర్పోర్ట్ అని అనుకున్నాను. ఎయిర్పోర్ట్ అని అనుకున్నాను మొదట, అలాగే అనుకున్నాను. ఇక్కడ కానీ అలా పక్కన వచ్చిందా అని అనుకున్నాను. కానీ ఎక్కడ శంషాబాద్ దగ్గర ఎక్కడ ఉంది కదా, అది కాదులే అనుకున్నాను. ఇదంతా ఎలివేషన్ చేస్తున్నారు అనుకున్నాను. బాగానే వచ్చింది. మీదికెళ్ళి ఫ్లైట్లు ఏమైనా పోతున్నాయి అనుకున్నాను. లేదు బట్ ఇదే అనుకున్నాను. కానీ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, కానీ ఎలివేషన్ చాలా బాగా వచ్చింది. అది ఇప్పుడు చూడలేదా ఇట్లాంటిది? లేదండి, ఇప్పుడు ఇది ఫస్ట్ టైం నేను చూడడం. మరి ఇప్పుడే కడుతున్నారు కదా, కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. ఇది వరకు చాలా సార్లు వచ్చాను నేను హైదరాబాద్, మరి ఎప్పుడు కనపడలేదు. కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది కదా రైల్వే స్టేషన్, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది సార్. బైక్ వాళ్ళకు ప్రాబ్లం ఏం లేవు, మొత్తం ఫ్రీగా ఉంది పార్కింగ్. మా డైలీ అప్ అండ్ డౌన్ చేయాలి. జనగాంలో ఇక్కడ మార్నింగ్ 6 AM లో ఇక్కడ నుంచి పెట్టండి, మళ్ళా ఈ టైంలో తీసుకోండి బండిలో. మంచిగా ఉంది, ఏం పర్వాలేదు. లోపల కోసంలో మంచిగా ఇంతజాం ఉంది. లిఫ్ట్ ఉంది, మొత్తం ఉంది, స్కేటింగ్ ఉంది. టికెట్ కోసంలో ఏం ప్రాబ్లం లేవు. సో కొత్తగా రెనోవేట్ చేస్తున్నారు కదా, పక్కన మీరు చూసారో లేదో, చాలా ఎయిర్పోర్ట్ ను తలమాన్ ఎయిర్పోర్ట్ లాగా ఉంది సార్. అట్లానే మంచిగా ఉంది. బెస్ట్ రైల్వే స్టేషన్. యాక్చువల్ మా గవర్నమెంట్ జాబ్ లో ఉంది, డైలీ అప్ అండ్ డౌన్ చేయాలి హైదరాబాద్ లో జనగాం. ఇదే మాత్రం చెప్పాలి. రెగ్యులర్ గా మా ఇక్కడ నుంచి కమ్యూటర్ ఉంది, రెగ్యులర్ ప్రయాణం చేస్తారా? ప్రాబ్లం లేవు సార్. ట్రైన్ లో పోతుందా 1.5 hour లో పోతుంది.
1.5 మళ్ళా 1.5 అవర్లో ఇక్కడ నుంచి వస్తాం. చాలా రష్ ఉంటుందా పబ్లిక్? రష్ ఏం లేవు సార్. ఫెస్టివల్స్ అప్పుడు రష్ ఫెస్టివల్ కోసం రష్ ఉందా? ఇప్పటి నుంచి మంచిగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది సికింద్రాబాద్? వాటర్ కోసం ఫెసిలిటీ ఉంది. ఫ్రెష్ వాటర్, కోల్డ్ వాటర్లో 5 రూపీస్లో ఇస్తారు. బాటిల్ కావాలి అంటే 8 రూపీస్. సో ఎట్లా అనిపిస్తుంది డెవలప్మెంట్ సికింద్రాబాద్? మంచిగా ఉంది సార్, బ్రహ్మాండంగా, ఫస్ట్ క్లాస్. ఎప్పుడు చేయలేదు కదా ఇట్లా గతంలో ఎప్పుడు చేయలేదు. పాత ఏం ఫెసిలిటీ లేవు, ఇక్కడ నుంచి ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అంటే ఇంకా అవుతున్నది కన్స్ట్రక్షన్. మళ్ళా కన్స్ట్రక్షన్ చేయాలి, మళ్ళా ఇంప్రూవ్మెంట్ ఉంది. పార్కింగ్ ప్రాబ్లం ఉండేనా గతంలో? లాస్ట్ పార్కింగ్ ప్రాబ్లం ఉంది. ఇప్పటి నుంచి పార్కింగ్ ఫ్రీగా ఉంది మొత్తం వాళ్ళకు. ఓన్లీ కారు వాళ్ళకు పార్కింగ్ ఉంది. కారు వరకు డబ్బులు తీసుకుంటాం. రైట్, మనం పునర్నిర్మాణం చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్ చూసాం పైన. ఇక్కడ సెల్లార్లో దాదాపు G+2 అంటే 2 ఫ్లోర్లకు సంబంధించి కూడా ఈ పార్కింగ్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు 2 వీలర్స్, ఇంకోవైపు 4 వీలర్స్, రెండింటికి కూడా మంచి పార్కింగ్ చేసుకోవడానికి సదుపాయం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం సెల్లార్ -1లో ఉన్నాము. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఈ భాగం అంతా కూడా 2 వీలర్స్ సంబంధించినటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా పార్క్ చేసుకోవచ్చు అనే దాని కూడా తెలుస్తూ ఉన్నది. అయితే దీనికి ఎట్లాంటి ఛార్జ్ లేదనే దానిని కూడా ఇక్కడ పార్కింగ్ చేస్తున్నటువంటి వాహనదారులు కూడా చెప్తా ఉన్నారు. 2 వీలర్స్ ఎవరైతే ఉంటారో, సో రెగ్యులర్గా మేము ఇక్కడ నుంచి ఈ ట్రైన్కి వెళ్తూ ఉంటాము, రెగ్యులర్గా ప్రయాణం చేస్తూ ఉంటాము. సో గతంలో మాకు ఎంతో ఇబ్బందిగా ఉండేది, ఈ పార్కింగ్ సంబంధించి కూడా ఎంతో ఇబ్బంది పడుతుండే వాళ్ళము. ఇప్పుడు ఇది నిర్మించిన తర్వాత ఇక్కడ రెగ్యులర్గా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా ఈ పార్కింగ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాం అనే దాని మీద కూడా బైక్ రైడర్స్ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు 4 వీలర్స్ సంబంధించి కూడా మనం అక్కడ చూస్తున్నాము. 4 వీలర్స్ కూడా అంటే కొద్దిగా ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది, ఎవరికి ఇంత అనే దాని మీద కూడా. సో చూడవచ్చు అక్కడ 4 వీలర్స్ సంబంధించినటువంటి పార్కింగ్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నది. అందులో వారికి కూడా అంటే 1 అవర్కి ఇంత అనే దాని మీద కూడా దాన్ని కూడా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రత్యేకంగా ప్రజలకి, ప్రయాణికులకు కావచ్చు, ఇక్కడ వాహనదారులకు కావచ్చు, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ అంతా కూడా నిర్మిస్తున్నట్టుగా తెలుస్తుంది, పునర్నిర్మాణం జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము, -1లో, కింద ఇంకా -2లో కూడా ఇదే విధంగా పార్కింగ్స్ అనేది ఉంటాయనేది కూడా తెలుస్తూ ఉన్నది, చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా. సో చూడొచ్చు పైన కూడా ఫైర్ యాక్సిడెంట్లు కావచ్చు, ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని సేఫ్టీలతో కూడా మరి పార్కింగ్స్ కూడా నిర్మించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. లైటింగ్ సెటప్ అండ్ CCTV ఫుటేజ్ ఇవన్నీ కూడా అంటే దొంగతనం జరగకుండా కూడా, బైక్లోని ఎత్తుకపోకుండా, అంటే ఇట్లాంటి పరిస్థితులు చూస్తుంటాం కదా. సో అట్లాంటివి కూడా ఏమీ జరగకుండా ఇక్కడ CCTV ఫుటేజ్ అన్ని కూడా అమర్చినటువంటి ప్రతి రోకి 2 సైడ్స్లో CCTV ఫుటేజ్లు ఉండడం జరిగింది. సో ఎంత నిఘా ఉంటుందనేది కూడా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో బైకర్స్ అయితే ఎట్లాంటి ఛార్జ్ చేయట్లేదు, ఇక్కడ 4 వీలర్స్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి కిందికి వెళ్ళడానికి, -2కి వెళ్ళడానికి కూడా దారిని కిందన కనిపిస్తూ ఉన్నది. సో అక్కడికి ఇంకా అది ఓపెన్ చేయలేనట్టున్నారు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే పునర్నిర్మాణం జరుగుతుంది కాబట్టి కింద కూడా కొన్ని వర్క్స్ జరగవచ్చు. అదేవిధంగా ప్రయాణికులు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి కాబట్టి, సో అవసరమైతే కింద ఓపెన్ చేస్తామన్న దాన్ని కూడా వినిపిస్తూ ఉన్నది. సో చాలామంది కూడా ఈ రైల్వే స్టేషన్ ద్వారానే ప్రయాణం చేస్తూ ఉంటారు, జాబర్స్ ఉంటారు. ఇంతమంది మనతో మాట్లాడినటువంటి వ్యక్తి కూడా రెగ్యులర్గా ఇక్కడ సికింద్రాబాద్ టు జనగాంకి ట్రావెల్ చేస్తారనే దాన్ని కూడా తను మాట్లాడడం జరిగింది. సో అట్లాంటి వారికి ఎంతో యూజ్ అవుతుంది ఇట్లాంటి ఈ పార్కింగ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల కూడా, అదేవిధంగా ఈ పునర్నిర్మాణం చేయడం వల్ల కూడా రైల్వే స్టేషన్ సంబంధించి కూడా. సో అలాంటి వారికి చాలా యూజ్ అవుతుంది అనేది తెలుస్తూ ఉన్నది. దాంతోపాటు ఇంకా దీని ద్వారా కూడా ప్రయాణికులు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. పునర్నిర్మాణం చేసిన తర్వాత, ప్రారంభోత్సవం అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికే 1,00,000 పైన కూడా ప్రయాణికులు దీనివల్ల ప్రయాణిస్తూ ఉన్నారు. రైల్వే స్టేషన్ ద్వారా సికింద్రాబాద్ నుంచి కూడా వివిధ రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు. సో ఇది పూర్తి అయిపోతే ఇంకా 2 నుంచి 3 లక్షల వరకు కూడా ప్రయాణికులు ప్రయాణించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రైల్వే స్టేషన్ నుంచి అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. దాదాపు 180 పైగా కూడా ఇక్కడ రెగ్యులర్గా ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి. చాలా వరకు కూడా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అన్ని మరమ్మతులతోని పునర్నిర్మాణం చేస్తూ ఉన్నది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దానికి దీటుగా ఇవాళ ఈ రైల్వే స్టేషన్ని నిర్మిస్తున్నారనే స్పష్టంగా తెలుస్తూ ఉన్నది మనకి. ఈ ఏదైతే లిఫ్ట్లు కావచ్చు, అదేవిధంగా ఎక్స్లేటర్స్ కావచ్చు, దాంతోపాటు వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, అదేవిధంగా అన్ని సరైన సదుపాయాలు కావచ్చు. సో చాలా వరకు కూడా ఇటు కొన్ని మల్టీప్లెక్స్ ఏవైతే మనం చూస్తూ ఉంటామో దానికి దూటుగా ఇక్కడ
అన్ని నిర్మిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో స్నాక్స్ సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ సంబంధించినటువంటి స్టాల్స్ కానీ అవన్నీ కూడా లోపల నిర్మిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే ఇంకో ఒక 5 నెలల నుంచి 6 నెలల లోపల ఈ వర్క్ అంతా కూడా పూర్తి కావడానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే డిసెంబర్ లోపల అంటే 2027 జనవరి 1 లోపల ఇది ప్రారంభం కావడానికి సిద్ధం చేస్తున్నాం అనేది అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. చూద్దాం ఇది ప్రారంభమైన తర్వాత ఇంకా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది కూడా. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా కొత్తగా పునర్నిర్మాణం కాబోతున్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించి కూడా మీరు ఏమనుకుంటున్నారు ఏంటనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.